అధికార యంత్రాంగంలో ఏం జరుగుతోంది? అస్మదీలను అందలమెక్కిస్తున్నారా? అవినీతి ఆరోపణలతో అంటకాగుతున్న అధికారికి కీలకమైన బాధ్యతలు ఎలా అప్పగిస్తారు? డివిజనల్ స్థాయి అధికారిగా ప్రతిపక్ష పార్టీలకు ఆయన ఎలాంటి ప్రాధాన్యతనిచ్చారు? మాజీ ఎమ్మెల్యేతో చెట్టాపట్టాలేసుకుని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం మర్చిపోయారా? నాటి యువగలంలో లోకేష్ బాబు మాటలు, హామీలు నీటి మూటలేనా? వివాదాస్పద అధికారిగా అధికార వర్గాల్లో ముద్రపడ్డ ఆ అధికారి చేసేవన్నీ ఖల్నాయక్ పనులా? ఎంతకు ఎవరు అధికారి? నారా లోకేష్ డైరెక్ట్గా ఎందుకు వార్నింగ్ ఇచ్చారు? లేట్ చేయకుండా స్టోరీ చూద్దాం పదండి. నెల్లూరు జిల్లా కావలి రెవెన్యూ డివిజన్ అధికారి విధులు నిర్వహించిన షీనా నాయక్ జిల్లాలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారుల్లో నెంబర్ 1. తాను అధికారినన్న విషయం మర్చిపోయి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఏకపక్ష నిర్ణయాలతో ప్రతాప్ రెడ్డి అనుచరులకు అనుచిత లబ్ధి చేకూరాలని ప్రయత్నించినట్లు అప్పట్లో పెద్ద దుమారం రేగింది. కోట్ల రూపాయల ప్రభుత్వ భూములు, పంట కాలువలు, అసైన్మెంట్ భూములు, ఎండోన్మెంట్ భూములు, గుంట పోరంబోకులతో పాటు కాదీది కబ్జాకు అనర్హమన్నట్లు శ్మశానాలు, సమాధులు లేఅవుట్లుగా మారడంతో సారుగారు సంపూర్ణ సహాయ సహకారాలు అందించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డీఓ టేబుల్ మీదకి ల్యాండ్ కన్వర్షన్ ఫైల్ రావాలంటే బల్ల కింద చేతులు పెట్టాలన్నది పాత రోజుల మాట. ఈయన హయాంలో ఆమ్యామ్యాల వ్యవహారం మొత్తం బయటే పూర్తవుతుందట. ఆ విషయం తన చెవిన పడిన తర్వాతే జోబులోంచి పచ్చ ఇంకు పెన్ను బయటకు వచ్చేదట. నేమ్ ప్లేట్ కంటే ముందు క్యాష్ కొట్టు, కన్వర్షన్ పట్టు అన్న బోర్డును తగిలించినట్లు ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. వైసీపీ పాలనలో 600 ఎకరాల పైచిలకు లేఅవుట్లుగా వెలువగా అందులో సుమారు 120 ఎకరాల ప్రభుత్వ భూమిని పప్పు బెల్లాల మాదిరిగా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేయడంలో సారువారిది కీలకమైన పాత్ర అనే ఆరోపణలున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి స్వయంగా ఆర్డీఓ షీనా నాయక్నే కలిసి భూ ఆక్రమణలపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, మున్సిపాలిటీ, సచివాలయం సర్వేయర్లతో ఏర్పడిన ప్రత్యేక బృందం కావలి అర్బన్ లేఅవుట్లలో ఆక్రమాలపై కొరడా జులిపించడం ప్రారంభించిందట. గొలుసుపట్టి సర్వేలాగిన ప్రత్యేక బృందం ఒక్కొక్క ఆక్రమణలను వెలుగులోకి తెస్తుంటే ఆశ్చర్యపోవడం ప్రజల వంతైంది. ఈయన అవినీతి భూ ఆక్రమణలతోనే ఆగలేదట. రుద్రకోట, కప్పరాలతిప్ప, అల్లూరు, దగదర్తి విమానాశ్రయ భూములలో గ్రాఫిల్ మాఫియాకు నాయర్ సారు అండగా నిలబడ్డారన్న ఆరోపణలు తీవ్రస్థాయిలో వినిపించాయి. కావలి నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై నాటి ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు ఆర్డీఓ కార్యాలయంలో అడుగుపెడితే కనీసం కూర్చోమనే సంస్కారం కూడా సార్కు లేకుండా పోయిందని మండిపడ్డారు. బహిరంగంగానే విమర్శనాస్త్రాలు గుప్పించారు. ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలనైతే గడ్డిపోచల్లా తీసిపారేసేవారట. అప్పటి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డితో పాటు వైసీపీ నేతలకు రెడ్ కార్పెట్ పరిచేవారు. ప్రతాప్ కుమార్ రెడ్డి ఎప్పుడైనా ఆఫీస్కు వస్తే ఏకంగా కారు వరకు వెళ్లి సాగనంపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయట. ఇన్ని అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారిపై ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు యువగలం పాదయాత్ర సందర్భంగా కావలికి వచ్చిన నారా లోకేష్కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలను ముప్పుతిప్పలు పెట్టిన రెవెన్యూ డివిజనల్ హెడ్పై నారా లోకేష్ నిప్పులు చెరిగిన మాటలు నేటికి కావలి ప్రజల్లో మారుమోగుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి భూ అక్రమాలకు సహకరించి ఆయనతో అంటకాగిన ఏ అధికారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని నారా లోకేష్ హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ అక్రమాలపై సిట్ వేసి విచారణ చేస్తామని 2023 జూన్ 10న కావలి యువగలం వేదికలో నారా లోకేష్ ప్రకటించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సీన్ రివర్స్ అయిందట. తెలుగు గంగ సబ్ కలెక్టర్ పోస్ట్ చాలా కీలకమైనది. జిల్లాలోనే భూ సేకరణకు అత్యంత కీలకమైనటువంటి ప్రాధాన్యతతో కూడుకున్న పోస్ట్ అది. అలాంటి ప్రాధాన్యత కూడుకున్న స్థానంలో షీనా నాయక్ 4 రోజుల క్రితమే బాధ్యతలు చేపట్టారు. తెలుగు గంగా కలెక్టర్గా షీనా నాయక్ అన్ని పత్రికల్లో రావడంతో ఆశ్చర్యపోవడం కూటమి నేతల వంతైందట. ప్రతిపక్ష పార్టీలన్నా, ప్రత్యేకించి తెలుగుదేశం కార్యకర్తలన్నా ఏమాత్రం ఖాతరు చేయని షీనా నాయక్ను అధికార పార్టీ నాయకులు అన్నీ మర్చిపోయి ఎలా అందనమెక్కిచ్చారన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. కీలకమైన పోస్టులో నియమించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షీనా లాంటి నాయకులు ఇలాంటి ప్రాధాన్యతతో కూడుకున్న పోస్టుకు రెఫర్ చేసిన వారు ఎవరో తెలుసుకొని ఆ నాయకుడిని దుమ్ము దులపాలని టీడీపీ కార్యకర్తలు ఎగిరిపడుతున్నారట. నారా లోకేష్ బాబు హెచ్చరికలు ఉత్తెత్తివేనా?
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన మాటలు అధికారంలోకి వచ్చాక నీటి మూటలుగా మారాయా? అక్రమార్కులతో చెట్టాపట్టాలేసుకుని తిరిగి అవినీతి పరులతో అంటగాగిన అధికారులు ఎప్పుడు ఎక్కడెక్కడ ఎంత అవినీతికి పాల్పడిందో తవ్వి తీసేందుకు ప్రత్యేక సిట్ వేస్తానన్న యువగలం రథసారథి ఇప్పుడు సైలెంట్ అయ్యారా? రెడ్ బుక్ ఏమైంది? నెల్లూరు జిల్లాలో షీనా నాయక్ కవచంలా తయారైన నేతలెవరు? లోగుట్టు పెరుమాళ్లకే ఎరుకంటారా? ప్రజల్లో వ్యతిరేకత పెరగకముందే అధికార పార్టీ నేతలు స్పందిస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.